ఓకే, ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. నేడే నిమజ్జనం, దారులని హుసేన్ సాగర్ వైపే, ఖైరతాబాద్ బాలాపూర్ వినాయకులు నిమజ్జనం ఇక్కడే, మధ్యాహ్నం లోపు గంగమ్మ ఒడిలో బడా గణేష్, సిటీలో 3 లక్షల విగ్రహాలు ఏర్పాటయ్యామన్న ఉత్సవ కమిటీ. ఇక 73 చెరువులు, బేబీ పాండ్స్ ఏర్పాటు, ఇప్పటికే 1.5 లక్షల విగ్రహాలు నిమజ్జనం, వేడుకలకు నిర్వహణకు సిద్ధమైన అన్ని శాఖల అధికారులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. వాళ్ళవి త్యాగాలు, మీవి భోగాలు, దేశం కోసం ఇందిరా రాజు ప్రాణత్యాగం, సోనియా రాహుల్ పదవి త్యాగం చేసిండు, కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకొస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి. ఇక సోమవారం సెక్రటరియట్ ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ ఇతరులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. మీ ఫామ్ హౌస్లలో ఇక జిల్లేలు ములుసుడే, 10 ఏళ్ళు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఎందుకు గుర్తు రాలే, మేము రాజు విగ్రహం పెడతామనగానే కులుస్తామంటారా, ఎవరొస్తారో రాండి తెలుసుకుందామని హెచ్చరిక. డిసెంబర్ 9న సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని వెల్లడి. ఇక పార్టీ ఆఫీస్కు జాగా ఇచ్చిన కొండా లక్ష్మణ్ అందే మరిచిన చరిత్ర, కేసీఆర్ దాన్ని ఫైర్. ఇక సెక్రటరియట్ సర్కిల్లో మాజీ ప్రధాని రాజు విగ్రహం ఆవిష్కరణ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక దేశం కోసం ఇందిరా రాజు ప్రాణత్యాగం చేస్తే సోనియా రాహుల్ పదవి త్యాగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం పదవులు పంచుకునే రాష్ట్రాన్ని దోచుకొస్తున్నదని మండిపడ్డారు. 1000 కోట్లు కూడబెట్టుకొని భోగాలు అనుభవించుకోవట్లు త్యాగం ఉంటే ఏమిటో ఎప్పటికీ అర్థం కాదని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. ఇక సెక్రటరియట్ బయట సర్కిల్ ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఇంటర్ ఎత్తివేత, వచ్చే ఏడాది నుంచి 5+3+3+4 విద్యా విధానం. ఇక 5 తొలి 5 ఏళ్ళు అంగన్వాడీ, ప్రీ స్కూల్ 3 ఏళ్ళు 1, 2 తరగతులు ఉంటాయి. ఇక 3 ఏళ్ళు 3, 4, 5 క్లాసులు. ఇక 3 ఏళ్ళు 6, 7, 8 క్లాసులు. ఇక 4 చివరి 4 ఏళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9, 10, 11, 12 తరగతులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకు రాష్ట్రం సర్కారు చర్యలు, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు. తాజాగా ఎస్ఈపిపై రిపోర్టు కోరిన కేబినెట్ సబ్ కమిటీ. అమలైతే 10వ తరగతి దాకా మాతృభాషలో చదువులు, ఇంటర్ రద్దుతో కార్పొరేట్ కాలేజీలకు చెక్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు ప్రారంభించింది. పాలసీలోని కొన్నింటికైనా అమలు చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగా వచ్చేడాది నుంచి ఇంటర్ విద్యా విధానం ఎత్తివేయాలని దాదాపు నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో స్కూల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేరువేరు కొనసాగుతున్నాయి. కొత్త విధానం అమలుకు వస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పోయి స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తుంది. ఇక దీనివల్ల పర్యవేక్షణ సులభం కావడంతో పాటు సర్కారుపై ఆర్థిక భారం తగ్గుతుంది. మరోవైపు దోపిడీలు కేంద్రంగా మారిన కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు చెక్ పడే అవకాశం ఉందని, ఈ క్రమంలో అమలు వల్ల కలిగే ప్రయోజనాలు సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు ఎడ్యుకేషన్ కేబినెట్ సబ్ కమిటీ తాజాగా ఆదేశాలు ఇచ్చింది అనంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అప్లికేషన్, అదే నెలలో లబ్ధిదారులకు ఎంపిక. పార్టీలు ప్రతినిధుల నుంచి అభిప్రాయ సేకరణ. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న తీరుపై స్టడీ. ఇక ఈ నెల 21న మరోసారి సబ్ కమిటీ భేటీ. రేషన్, హెల్త్ కార్డులు గైడ్లైన్స్ పూర్తి. ఈ వానాకాలం పంట నుంచి సన్న వడ్లకు బోనస్. ఇక జనవరి నుంచి రేషన్ బియ్యం, సన్న బియ్యం పంపిణీ. ఇక వివరాలు వెల్లడించిన సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. వీరులారా వందనం, సబ్బండ వర్గాల ఉలిక్కిపడి కీనళ్లకు నిజాం రాజ్యం తలవంచిన రోజు. భారతవనిలో హైదరాబాద్ సంస్థానం ఏకమైన రోజు. ఎందరో అమరుల త్యాగ ఫలం ఈ స్వేచ్ఛ వాయువులకు ఇవాళ సెప్టెంబర్ 17 అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ములుగు జిల్లాలో కంటైనర్ స్కూల్
రాష్ట్రంలో తొలిసారిగా కంటైనర్ స్కూల్ అందుబాటులోకి రానుంది. ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలం కంతనపల్లి జీపీ పరిధిలోని బంగారుపల్లి కొత్తయ్యగూడెంలో ఈ స్కూల్ను ఏర్పాటు చేశారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఏటీకేలకు సీఎం మమతతో డాక్టర్లు భేటీ. ఆర్జికర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనపై నిరసిస్తూ ఆందోళన చేస్తున్న డాక్టర్లు ఏటీకేలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. 2 గంటలు చర్చించారు. సమావేశ ఫలితాలు వెల్లడించలేదు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం బెంగాల్కి సంబంధించింది. ఇక ఢిల్లీ సీఎం రేసులో అతిశి సునీత అరవింద్ కేజ్రీవాల్తో భేటీ. సీఎం సిసోడియా రాఘవ్ చద్దా భేటీ. ఇక సీఎం ఎంపిక బాటి భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. నేడు కేజ్రీవాల్ రాజీనామా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక గల్ఫ్లో మనోళ్ళు చనిపోతే ₹5,00,000 గ్రేసియా 2023 డిసెంబర్ 7 నుంచి అమల్లోకి. గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసీ ప్రజావాణికి ఉంటారు. ఇక కార్మికుల సమస్యలపై అధ్యయనానికి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రతి ఒక్క పాలసీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కార్మిక కుటుంబాలకు $5,00,000 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో పనిచేసే పని కోసం వెళ్ళిన వాళ్ళను గల్ఫ్ కార్మికులు గుర్తించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన డిసెంబర్ 7, 2023 తర్వాత గల్ఫ్లో చనిపోయిన కార్మికులకు కుటుంబాలకు $5,00,000 చొప్పున ఎక్స్గ్రియా అందజేయనట్లు ఉత్తర్వులో తెలిపారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక దేవుడు భూములు చేరపట్టిండ్రు. హన్మకొండ జిల్లాలోని గడికొండ శ్రీరామచంద్ర స్వామి ఆలయానికి 470.34 ఎకరాలు ఉండగా అది 264.30 ఎకరాలు అన్యాక్రాంతమైంది. అదే జిల్లాలో పద్మావతి ఆలయానికి 72.22 ఎకరాల భూమి ఉంది. అందులో 8.20 ఎకరాలు కబ్జాకు గురైంది. హసన్పర్తి మండలంలో ఎర్రగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయానికి 12.0 ఎకరాలు భూమి ఉండగా అది 3.0 ఎకరాలు అక్రమాలకు చెరలోకి వెళ్ళినట్టు ఒక హైలైన్స్ చూసి ఇక అన్యాయకాంతమవుతున్న ఇతర రాష్ట్రాల్లో మరో 4,000 ఎకరాలు ఆలయ భూమి రక్షణకు డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో స్పెషల్ టీం ఇప్పటి వరకు 50,000 ఎకరాలు జియో ట్యాగింగ్. ఇంకా ఫీల్డ్ ఆఫీసర్లు ఇబ్బందులపై కబ్జాల కోర్ల దాడులు సర్వేయర్లు పోలీసులు ప్రొటెక్షన్ కోరుతున్న ఎండోమెంట్ ఆఫీసర్లు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ట్రంప్పై మళ్లీ కాల్పులు. ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్టులో ఘటన. నిందితుడిని వెంబడించి పట్టుకున్న పోలీసులు. AK-47 మోడల్ రైఫల్ స్వాధీనం. నేను సేఫ్గా ఉన్నా, దేనికి లొంగను అన్నట్టు ట్రంప్ అనేది వెల్లడించడం జరిగింది. ఇక రాష్ట్రానికి 5వ వందే భారత్ నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్కు చేరుకున్న ట్రైన్. స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి వెంకటరెడ్డి రామగుండెం రైల్వే స్టేషన్ వందే భారత్ ట్రైన్ను స్వాగతం పలుకుతున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ను పరిశీలిస్తున్న గవర్నర్ విష్ణుదేవ్. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి దామ్ వెంకట రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసిన. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.